హలో సబ్స్క్రైబ్ ఈరోజు మార్నింగ్ బండి 40 స్పీడ్లో పెట్టుకొని మీకోసం అతివేగంగా చిన్న వీడియో కలెక్ట్ చేయడానికి వెళ్ళిపోయాను. మన సబ్స్క్రైబ్ల కోసం ఎంత దూరమైనా ఎంత మార్నింగ్ అయినా వెళ్ళాల్సిందే కంపల్సరీ. ఎందుకంటే మన సబ్స్క్రైబ్లు మన ఛానల్ ఫాలో అయినంత వరకు వాళ్ళకి నచ్చిన వీడియోలు మనం తీసుకుంటూ వెళ్ళిపోవడమే యూట్యూబర్ లక్షణం. అయితే నా ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్ల కోసం ఎంటర్టైన్మెంట్ కోసం తన కోరిన వీడియోలు నేను చూపించడానికి రెడీగా ఉన్నాను. నాకు యూట్యూబ్లో ఒక కామెంట్ పెట్టారు మన సబ్స్క్రైబ్, మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడి నుంచి మీరు మన చార్మినార్ విజిట్ నాకు చూపించండి, అలాగే క్లియర్గా చూపించండి ఎలాగ వెళ్తున్నారో ఎక్కడి నుంచి వెళ్తున్నారో మొత్తం నాకు వీడియో కావాలని మన సబ్స్క్రైబ్ ఒకరు కామెంట్ పెట్టారు. వెంటనే నేను రెండో రోజే బండి తీసుకొని మార్నింగే నేను చార్మినార్కి అనేది వీడియో కోసం బయలుదేరిపోయాను. హలో సబ్స్క్రైబ్, నీకోసం నువ్వు అడిగినట్టు నేను చార్మినార్ వీడియో నీకోసం నేను చేశాను. నువ్వు చేయాల్సిన పని నీకు తెలిసిందే కదా. ఈ వీడియోని స్క్రిప్ట్ చేయకుండా ఎండ్ వరకు నేను ఏదైతే లొకేషన్లో తీసుకుంటూ వెళ్ళానో ప్రతి లొకేషన్ ఎంజాయ్ చేసుకుంటూ మాత్రం ఈ వీడియోని మాత్రం ఫుల్గా చూసేసేయి, అలాగే ఎంజాయ్ చేయి. ఏంటి వ్యూ మంచి కలర్ఫుల్గా ఉందా? నీకోసమే తీసాను, కష్టపడి తీసాను, బాగా ఎంజాయ్ చేయి. నీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఒక పని అయిపోతుందని మధ్యలో మనకు టిఫిన్ బండి కనపడిపోయింది. ఆకలికి మనం అసలు ఆగలేం కాబట్టి వేడిగా ఒక ప్లేట్ ఇడ్లీ అలాగే ఒక ప్లేట్ దోశ తీసుకొని ఒక పట్టు పడేసాను. ఫస్ట్ ఇడ్లీ తినేసాను. ఇడ్లీ అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే ఒక ప్లేటు దోశ కూడా తీసుకొని వేసేసాను. దోశ వేడిగా భలే చేశాడు మన ఆంధ్ర కూడా అబ్బాయి. ఇక్కడ 2-3 సంవత్సరాల నుంచి ఇదే బిజినెస్ చేస్తున్నారంట. చాలా బాగుంది వ్యాపారం అని కూడా మాట్లాడాడు. అలాగే అడగడం జరిగింది, ఇంకా ఏం చేస్తావు ఏంటంటే రోజు ఇదే పని అని చెప్పడం జరిగింది. ఓకే బాయ్ బాయ్. వేడి దోశ తినేసి మళ్ళీ అన్నీ బయలుదేరిపోయాను. నేను ఓ ప్లేట్ ఇడ్లీ ఓ ప్లేట్ దోశ తినేసానని బండి కోపం ఇచ్చింది భయ్య, దారిలో నిలబడేసింది. కానీ ఏం చేస్తాం, బొంగు దూరంగా ఉంది కాబట్టి బొంగు దగ్గరలో లేదు కాబట్టి నడిపించాల్సి వచ్చింది. నడిపిస్తున్నాను. నడిపించుకెళ్తున్నా నన్ను చూసి వెంటనే ఒక బైక్ బాయ్ ఆపి, భయ్య ఏమైందంటే ఆయిల్ అయిపోయిందన్నాను. వెంటనే సహాయం చేశాడు. బొంగు దగ్గర తోసుకొచ్చేసాడు. జాయిగా బొంగులోకి వెళ్ళిపోయాను. ఆయిల్ కొట్టించుకోవడానికి దగ్గరికి వెళ్ళిపోక నేను 40 రూపాయలు టిఫిన్ తిని దానికి 400 రూపాయలు ఆయిల్ కొట్టించాను భయ్య. నా రక్తం తాగేవే అయిపోయిందంటే తాగేస్తుంటే అయిపోక ఏమవుతుంది మరి? నిన్ను పోషించలేక నా జీవితం మఠాష్ అయిపోతుంది. నేనే వీడి దగ్గర పనిచేస్తున్నాను. నాకు బాగా అర్థమైంది ఏంటంటే ఈ పొట్టి ఎక్కడికన్నా ఈడొచ్చినాకి కంపల్సరీ వెళ్ళినప్పుడు బండ్ల ఆయిల్ మాత్రం ఫుల్గా మెయింటైన్ చేయాలి. మన బండి చేసిన పనికి టిఫిన్ చేశాక టీ తాగితే మర్చిపోయాం కదా. అందుకని ఇక్కడ మంచి టీ షాప్ ఉంటే ఆపి తాగాము. ఒంటి పాలంట, ఒంటి పాలతో కాస్తారంట టీయా. అలాగని స్పెషల్ టీ అన్నారని ఒక టీ తీసుకుని తాగాం. కాకపోతే బిల్లు వాచిపోయింది పోయో 75 రూపాయలు అంట ఒక టీ వచ్చి. అమ్మో టిఫిన్ కూడా అవ్వలేదండి, డబ్బులు 40 రూపాయలు అయ్యాయి. ఓన్లీ ఒంటి పాలతో టీ తాగితే 75 రూపాయలు అయిపోయినాయి అనిపించింది. జాయిగా టీ తాగేసి అక్కడి నుంచి ముందుకు బయలుదేరిపోయాను. మొత్తమే చార్మినార్ దగ్గరికి వచ్చేసాము. చార్మినార్ ఈ పక్క నుంచి రోడ్డు భయంగా ఉంది కదా, తీసి పక్కన పెడద్దామని ట్రై చేస్తున్నాను భయ్య. ఎలాగో మనం చార్మినార్ని తీసి పక్కన పెట్టలేం, కానీ అది పెద్ద వాళ్ళ పైన ఉండదు. కానీ ముందుగా మీకు చార్మినార్లో వీడియోలు చూపించేస్తాను, చూసేసేయండి. బట్టలు అమ్మి బజార్ కాడి నుంచి డింగులు సోడాలు చెల్లీలు గిన్నెలు అమ్మి బజార్ అంతా కూడా చూపిస్తాను మీకు. దగ్గరుండి బాగా చూసేసండి. యూట్యూబ్ మాత్రం స్క్రిప్ట్ చేయకండి, మంచిగా చూపిస్తాను మీకు, చాలా బాగుంటుంది. బాగా మార్నింగ్ టైం అయితే పిల్లలు ఆడుకున్నాక మంచిగా బాగుంటుంది. చిన్న
30 rupees, 30 rupees, cotton, 30 rupees. इधर आ जाओ भैया, इधर से ले लो, इधर आ जाओ भैया। वो 50 rupees। మీరు ఇక్కడి నుంచి వస్తే చార్మినార్ మొత్తం వ్యూ కనపడుతుంది. బాగా చూడండి. మార్నింగ్ టైం కాబట్టి ఎలా ఉందో ఫ్రీగా ఖాళీగానే. అదే ఈవినింగ్ టైం అయితే మామూలుగా ఉందో రచ్చ రంగోలే. దగ్గరికి అయితే వెళ్ళిపోయాను, దాని పక్కనే ఉన్నాను, పక్కనే తీస్తున్నాను అన్నమాట. చూడండి, పైకి వెళ్ళాలా కానీ ఇంకా గేట్లు ఓపెన్ చేయలేదు పైకి వెళ్ళడానికి. దాంతోపాటు మీకు చార్మినార్ మొత్తం అనేది నేను ఇప్పుడు చుట్టూ తిరిగి చూపిస్తాను. ప్రతి చిన్న వీడియో కూడా మీరు స్క్రిప్ట్ చేయకుండా మాత్రం బాగా చూసేసండి. అలాగే నాతో పాటు ఎంజాయ్ చేయండి వీడియో చూసి. మీకోసం నేను ఇక్కడ పెద్ద పెద్ద కెమెరామెన్లు వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఫొటోస్ అవి తీసుకుంటున్నారు. తాజ్మహల్ దగ్గర చార్మినార్ దగ్గర రావడానికి ప్రతి ఒక్కరు కెమెరామెన్లు అయిపోతారు. నేను కూడా కెమెరామెన్ అయిపోయాను. చూసారా ఎలా చూసుకుంటున్నాను. ఇక్కడ ఎక్కువ మంది కెమెరామెన్లు ఎక్కువైతే ఉంటారు. అలాగే నైట్ టైం అయితే చాలా బాగుంటుంది. కాకపోతే తల వీడియో తీయడానికి ఏమీ ఉండదు, అలాగే ఏమీ కనిపించదు కూడా. ఎందుకంటే మన చుట్టూ జనమే ఉంటారు. అలాగే కట్లు, షాపింగ్ మాల్, షాపింగ్ మార్కెట్ ఫుల్ ఉంటుంది అన్నమాట. మీరు ఎప్పుడైనా సరే చార్మినార్కి వచ్చి ఏమన్నా తీసుకోవాలనుకుంటే నైట్ టైం విజిట్ చేసేసండి. నైట్ టైం ఎక్కువ వస్తువులు తీసుకోవడానికి ఉంటుంది. చూడాలనుకుంటే మార్నింగ్ టైం. గేట్లు కూడా ఇంకో ఓపెన్ చేయలేదు. ఎంట్రన్స్ మినిమం 9:30కి అవుతుందంట. ఇంకా 9:30 కూడా అవ్వలేదు. నేను మార్నింగ్ వచ్చాను కదా 8కి. ఇంకో గంటలో మాత్రం ఓపెన్ అవుతుంది. అంతే, ఎంత ఖాళీగా ఉంది చూడండి, ఫ్రీగా. అలాగే మనకి సర్వీస్ ఇటుపక్క పోలీస్ స్టేషను, అటుపక్క పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఇక్కడ దొంగలు ఎక్కువ ఉంటారు. ఏమైనా మిస్ అయినా అక్కడ మనం కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు పోలీస్ స్టేషన్లో. సెల్ఫీ తీసుకుని ఫస్ట్ సెల్ఫీ ఆడితోటి తీసుకున్నాను, ఎలా పడుతుంది ఏంటని టెస్టింగ్ చేసి. అలాగే స్టిక్ ఏంటి, ఎలా ఉంటుంది ఏంటని మొత్తం ఓపెన్ చేసి అందులో ఉన్న ఫెసిలిటీలు ఏమైనా ఉన్నాయా, మంచిగా బాగున్నదా బాగోలేదా అని ట్రై చేస్తున్నాను. ఎందుకంటే ఎక్కువ నేను ఫోన్ చేతితో తీయడం బాగా ఇబ్బంది అయిపోతుంది. అందుకని స్టాండ్ తీసుకోవడం జరిగింది. స్టాండ్ బాగానే ఉంది, కాకపోతే రేటు చాలా ఎక్కువ చెప్తున్నాడు. మన ఆన్లైన్ మీద ఇక్కడ బాగా ఎక్కువ చెప్తున్నాడు. ఇక్కడ ఎంత ఎక్కువ చెప్పినా ఇక్కడ నమ్మి వాళ్ళు ఉంటే బాగా ఎక్కువ చెప్తారు. వాళ్ళు చెప్పిన రేటుకి బుర్ర ఊపేసి వాళ్ళంతంతా కొనేస్తే మాత్రం వాళ్ళు లక్షల రూపాయల దాకా చెప్తారు. మనం దీన్ని మాత్రం 1200 చెప్పాడు. మనం మామూలు బట్టి కింద మీద పెట్టి అలాగలాగలాగా ఒక 600 కాడికి లాగాము. ఆన్లైన్లో కూడా ప్రైస్ ఎలా ఉంది, 600 అలాగా డెలివరీగా చేయని. కాకపోతే డైరెక్ట్ మనం చూసుకొని చేసుకుంటుంది కదా. చిట్టి చిట్టి రోబో నా బట్టి బట్టి రోబో అన్నట్టు అన్నాడు. ఈ లోపలైతే మసీద్ ఉంటుంది. ఈ మసీద్ లోపలికే మనం వచ్చేస్తే ఇక్కడ మంచి లొకేషన్ అయితే ఉంటుంది. ఆ లొకేషన్ ఏంటో చూస్తారు. మరి 1 minute చూపించేస్తాను చూడండి. ఇప్పుడు మీకు ఒక్కసారి రైట్ సైడ్ లుక్ వేసుకోండి. పావురాలు, ఈ ప్లేస్లో చాలా షూటింగ్స్ జరుగుతాయి. అలాగే మీరు చాలా సినిమాల్లో చూసుంటారు. మంచిగా పావురాలు ఎగిరి దగ్గర నుంచి వచ్చడం, అలాగే మేత వేయడం అవన్నీ అది ఇక్కడే అన్నమాట. చార్మినార్ పక్కనే చాలా ఉంటుంది. మార్నింగ్ టైంలో వస్తే మార్నింగ్ మినిమం 11 అవి వరకు కూడా బాగుంటుంది. మళ్ళీ 12 అయితే మళ్ళీ మసీద్ అవి ఓపెన్ అవుతాయి కాబట్టి కొంచెం అవి ఉండవు, వెళ్ళిపోతాయి. మళ్ళీ ఈవినింగ్ వస్తాయి. ప్లేస్ చూస్తుంటే వచ్చేయాలనిపించేస్తుందా? అయితే 5 నిమిషాల్లో బయలుదేరి వచ్చేసండి. ఈవినింగ్ చాలా బాగుంటుంది లొకేషను. మసీద్ చూసుకుంటే అయితే మసీద్ చాలా బాగుంటుంది. అక్కడ వాటర్ కూడా ఉంటుంది. వాటర్ కూడా చాలా. నేనైతే మామూలుగా వచ్చేసాను. ఎప్పుడైనా మీరు వద్దామనుకుంటే కంపల్సరీ మ్యాప్ తీసుకుని బయట వస్తారు. మొత్తం ఆ పవర్ భయానికి వెళ్ళి అన్నీ ఎగిరిలే చేద్దాం అనుకున్నాం, కానీ పాపం ఫ్యామిలీలతో వాళ్ళు వచ్చి మ్యాథ్ వేస్తున్నారని కొంచెం ఆగిపోయాను. ఎప్పుడు మార్నింగే బాగా ఎక్కువ ఉంటాయండి బాబురాలు. ఇప్పుడు కొంచెం కూడా పర్వాలేదు, ఇంకా ఎక్కువ వస్తాయి. కొంచెం తక్కువ ఉన్నాయి ఈ చుట్టుకి. నేను 2-3 సార్లు చూసినప్పుడు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడైతే కొంచెం బాగా తక్కువ ఉన్నాయి. మళ్ళీ ట్రై చేస్తున్నాను. చార్మినార్ని ఏదో ఇలా పక్క జరిపేద్దామని, ఏం చేయాలో అర్థం కావట్లేదు. తీసేద్దాం అనిపిస్తుంది కానీ తీయలేకపోతున్నాను. ఎందుకులే, మీ అందరూ చూస్తారు కదా. ఈ మనం ఎత్తే వీధిలో ఈ జంక్షన్లో యూటర్న్ తీసుకునే జంక్షన్ అన్నమాట. ఇది
బాగుంటుంది సింబల్స్ అయ్యి ఉండి నెహ్రూ గారు గాంధీ గారు ఎలా ఉంటారనమాట. ఊరి చుట్టూ ఉంటారు బొమ్మలు. పోలీసు వాళ్ళు ఉండటం వల్ల నేను కవర్ చేయలేకపోయాను సరిగ్గా. హైదరాబాద్ అయితే కొంచెం పోలీసు వాళ్ళ భయం బాగా ఎక్కువ ఉంటుంది. మీకు ఇక్కడ నుంచి చూస్తే ఇలాగ జూబ్లీ హిల్స్, అలాగే ఇటు పక్క నుంచి చూస్తే మన గోల్కొండ సైడు చిన్న చిన్న కొండలు లాంటివి కనబడతాయి. దాంతోపాటు బాగా ఎక్కువ ఇల్లాస్ ఎక్కువ ఉంటాయి, అదొకటి అపార్ట్మెంట్స్, ఫ్లాట్స్ ఉంటాయి. మంచి కలర్ఫుల్గా ఉంటుంది, చూసి ఎంజాయ్ చేసేది. మనం ఇది చూసేస్తున్నట్టయితే రింగులో మంచిగా కలర్ఫుల్గా 2 ఫొటోస్ ఉంటాయి, బాగుంటాయి 2 విగ్రహాలు. ఎంతో సంతోషంగా వెళ్తున్న జర్నీలో కష్టాలు వచ్చేసే భయ్యా. ఏది జరగకూడదు అనుకుంటామో అది జరగడమే జీవితం. జీవితం ఎప్పుడు మన చేతుల్లో ఉండదు, మన చేతుల్లో ఉంటుంది జీవితమే కాదు. మెకానిక్ షాప్ భయ్యా, మెకానిక్ షాప్కి వచ్చేసాను. ఏం జరిగిందంటే టైర్ పంచర్ అయిపోయింది భయ్యా. ఎంత పంచర్ అయిందంటే ఇప్పటి వరకు కూడా తెలియదు. షూ పనిచేది అన్నారు మొత్తానికి. ప్యాచ్ అనుకున్నాను, కాకపోతే మొత్తానికి షూపే పోయింది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అయిపోయింది. అది చూపు మరీ ఎడిది చూపించాడు. షూప్ మొత్తానికి పోయిందన్న పనిచేద్దాన్ని అని చెప్పారు. ఏం చేస్తాం, తప్పదు, జర్నీ సాగాలి కదా. ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, ఒక నా జీవితంలో తప్ప. మొత్తానికి మనకి చార్మినార్ ట్రిప్ ఇలాగైపోయింది. చిన్న చిన్న కష్టాలు అవి వచ్చాయి. ఏం చేస్తాం, కష్టాల్లో కూడా భరించి నిలబడేదే కదా జీవితం. అలాగే నా యూట్యూబ్లో ఉన్న సబ్స్క్రైబర్లు అందరి కోసం ఇలాంటి వీడియోస్ ఎన్నో చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అలాగే ఇంకా చాలా జర్నీలు అయితే ఉన్నాయి. మొత్తం ప్రతిదీ కూడా నేను వీడియోలు తీసి మీకు పెట్టడం కూడా జరుగుతుంది. మీరందరం చేయాల్సిన పని ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే లైక్ చేసి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరూ కూడా మన వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా షేర్ చేయండి. అలాగే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరితో సబ్స్క్రైబ్ చేయించండి. మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి, మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకోసం మరెన్నో వీడియోస్ మేము एक बार चेक करो भाई, चेक कर लिया टायर को। ये देखो वो कंकड़ है, छोटा कंकड़ है ये। हाँ छोटा वाला है ना, छोटा वाला है ना, नो प्रॉब्लम है। ఓకే దోస్త్, నీకోసం అయితే నేను వీడియో తీసి పెట్టేశాను. నువ్వు చేయాల్సిన పని నీకు తెలిసిందే కదా, సబ్స్క్రైబ్ చేసేయడం, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. బాయ్ బాయ్.